ఆద్మీ పార్టీ ఢిల్లీలో కూడా విడిగా 7 సీట్లకు పోటీ చేస్తానని ప్రకటించింది. ఇప్పటికే పంజాబ్లో ఉన్న 13 సీట్లు, చండీగఢ్లో ఉన్న 1 సీటు తాము విడిగానే పోటీ చేయబోతున్నట్లు ఆప్ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా 7 సీట్లకు ఢిల్లీలో కూడా మేము విడిగా పోటీ చేస్తాం. అంతకుముందు కేజ్రీవాల్ చెప్పింది, పార్లమెంట్ ఎన్నికలకు మేము కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటు చర్చలు జరుగుతున్నాయి, కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ మాత్రం విడిగానే పోటీ చేస్తాం అని ప్రకటించారు. ఆ తర్వాత పంజాబ్లో విడిగా పోటీ చేస్తామన్నా ఢిల్లీలో మాత్రం చర్చలు జరుగుతున్నాయన్నాడు. చివరికి ఇప్పుడు ఢిల్లీలో కూడా చర్చలు లేవు అని ప్రకటించారు. సో ఇప్పటికే బెంగాల్లో 42 సీట్లకు తృణమూల్ కాంగ్రెసే పోటీ చేస్తుంది అని మమతా బెనర్జీ ఆల్రెడీ ప్రకటించారు. ప్రకటించడమే కాకుండా రాహుల్ గాంధీ పైన, కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పక్షాలతో పోరాడేటువంటి రాష్ట్రాల సంఖ్య పెరుగుతుంది. ఆల్రెడీ కేరళలో లాంటి రాష్ట్రంలో అనివార్యంగా ఇండియా కూటమి పక్షాల మధ్య పోటీ. ఆడ కాంగ్రెస్కు ఇండియా కూటమిలోని మిత్రపక్షాలైనటువంటి లెఫ్ట్ ఫ్రంట్కు మధ్య పోటీ. కానీ బెంగాల్ అలాగే మీకు ఢిల్లీ, పంజాబ్లో కూడా ఇండియా కూటమి పక్షాలు విడివిడిగానే పోటీ చేసే పరిస్థితి ఏర్పడింది. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి నుంచి ఆర్ఎల్డీ వెళ్ళిపోయింది, దాదాపు వెళ్ళిపోయింది. బీజేపీతో కలవటానికి ప్రయత్నిస్తోంది. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తు కూడా ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. నితీష్ కుమార్ ఆల్రెడీ జేడీయూని తీసుకెళ్లి ఎన్డీఏలో కలిపాడు. ఇండియా కూటమి తొలి సమావేశాన్ని పెట్టినటువంటి నితీష్ కుమార్ పాట్నాలోనే ఫస్ట్ మీటింగ్ జరిగింది. స్లోగా ఇండియా కూటమి డెసిపేట్ అవుతూ, చెల్లాచెదరవుతూ మళ్ళీ యూపీఏ 1, యూపీఏ 2, ఇప్పుడు యూపీఏ 3 మిగిలే వాతావరణం కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే భాగస్వామ్య పక్షాలుగా ఉన్న తమిళనాడు, జార్ఖండ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లోకే పొత్తులు పరిమితమయ్యేలా కనబడుతున్నాయి. ఎందుకంటే అసలు సమస్య రాజకీయంగా బీజేపీని ఎదుర్కోవాలి అనే విషయంలో భిన్నాభిప్రాయాలు లేవు. కానీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు వచ్చే వరకు పంచాయతీ. ఢిల్లీ, పంజాబ్లో ప్రధానమైన పోటీ ఆప్, కాంగ్రెస్ల మధ్య. సో ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్, గోవాలకు కూడా విస్తరించింది, కాంగ్రెస్కు నష్టపరిచే విస్తరించింది. అందువల్ల ప్రధాన ప్రత్యర్థుల మధ్య, రాష్ట్రాల్లో ప్రధాన ప్రత్యర్థులు ఉన్న పార్టీలు జాతీయ రాజకీయాల్లో కలిసే అవకాశం ఉండదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలవలేదు. అదే పరిస్థితి ఇవాళ పంజాబ్, ఢిల్లీ, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా వస్తున్నాయి. వాస్తవంగా బెంగాల్లో ప్రధాన ప్రత్యర్థులు కాదు, ఆడ ప్రధాన ప్రత్యర్థులు తృణమూల్ వర్సెస్ బీజేపీ. కానీ కాంగ్రెస్ ప్లస్ సిపిఎం మూడో ఫోర్స్గా ఉంది. సిపిఎం మమతా బెనర్జీని ప్రత్యర్థిగానే భావిస్తుంది కనుక అక్కడ కూడా పొత్తు, ఇండియా కూటమి పక్షాల మధ్య పొత్తు సాధ్యం కావడం లేదు. అందువల్ల వాస్తవానికి ఢిల్లీలో కనుక ఆ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బీజేపీకి పెద్ద సవాల్. ఎందుకంటే 2019 లోక్సభ ఎన్నికలు చూస్తే 7కు 7 బీజేపీ గెలిచింది. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రస్ లేదు బీజేపీ, కానీ లోక్సభ ఎన్నికల్లో 7కి 7 గెలిచింది. అందులో 5 సీట్లలో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉంది, 2 సీట్లలో మాత్రమే ఆప్ సెకండ్ ప్లేస్కి వచ్చింది. అంటే చాలా క్లియర్గా ఢిల్లీ రాష్ట్రాన్ని పాలించే విషయంలో కేజ్రీవాల్కు ఓటేసిన ప్రజలు దేశాన్ని పాలించే విషయంలో మాత్రం ఆప్ ఓటేలే. బీజేపీ కన్నా ఓటేస్తారు, కాంగ్రెస్ కన్నా ఓటేస్తారు. అందువల్ల ఆ 2019 ఎన్నికలే ప్రాతిపదికగా తీసుకొని కాంగ్రెస్ ఆపులు కనుక పొత్తు పెట్టి ఉంటే ఈ 7కు 7 సీట్లలో బీజేపీకి పెద్ద సవాల్ ఇచ్చేవారు. కానీ రాష్ట్ర స్థాయిలో ఉండే రాజకీయ ఆధిపత్యాలు, రాజకీయ జమాలెక్కలు ఇండియా కూటమిని రోజు రోజుకు నిర్వీర్యం చేస్తున్నట్టు కనిపిస్తుంది.